సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం కదా. అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరంలో? అయినవి కానివి వచ్చే సంవత్సరంలో అయినా కొత్త ఆశలతో మనం అడుగులు పెడుతూ ఉంటాం కదా. ఎంత మనం మన ఇంగ్లీష్ కి సంబంధించిన న్యూ ఇయర్ అనుకున్న క్యాలెండర్ అయితే తీసేసి కొత్త క్యాలెండర్ అయితే మనం గోడలకి వేలాడాల్సిందే ఈ సంవత్సరం కాబట్టి. అయితే రాశి ఫలాల గురించి మనం విరివిరిగా చెప్పుకునే ముందు గురుగారు, జనరల్ గా అయితే మనం ఎవరి ఆస్ట్రాలజీని వారి జాతకం ప్రకారం వేస్తాం. అంటే పుట్టిన తేదీ, టైం, ప్లేస్ అవన్నీ ఇన్ జనరల్ గా చెప్పేటప్పుడు అందరికీ అది 100% ఆపాదిస్తుందా? ఏమేమి పరిగణలోకి తీసుకొని మనం చెప్తాం? చాలా మంచి ప్రశ్న అమ్మా, చక్కని ప్రశ్న అడిగారు. తప్పకుండా చెప్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ రాశి ఫలాలు అనేటటువంటివి చాలామంది చాలా రకాలుగా చెప్తారు, భిన్న భిన్న అభిప్రాయాలతో చెప్తూ ఉంటారు. రాశి ఫలాలు అనేటటువంటివి ఇప్పుడు నేను చెప్పేటటువంటి సంవత్సర ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సర ఫలితాలలో ఇవి జనరల్ ప్రెడిక్షన్స్ మాత్రమే. అంటే ప్రతి ఒక్కరికి ఇవి ఇంపాక్ట్ చూపిస్తాయి అని చెప్పేసి 100% మనం చెప్పలేము. బికాజ్ ఎందుకు అని అంటే గనక ఒకరి జాతకం చూడాలి అని అంటే గనక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మెయిన్ ఏంటంటే ఈ మూడు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క లగ్నం అనేటటువంటిది తెలుస్తుంది. జాతక ఫలితాలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా 100% తెలుసుకోవాలి. నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఏ వైపు వెళ్తే నేను జీవితంలో అభివృద్ధిలోకి వస్తాను అనేటటువంటి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది తప్పకుండా మెన్షన్ చేయాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే మనకు లగ్నం అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఆ లగ్నం నుంచి క్యాలిక్యులేషన్ వేసుకుంటే అప్పుడు వాళ్ళ ప్రెడిక్షన్స్ అనేటటువంటివి 100% వస్తాయి. ఇప్పుడు మనము ఈ మీడియా ముఖం ద్వారా చెప్పేటటువంటి రాశి ఫలితాలు అనేటటువంటివి కోట్లాది మంది చూస్తారు. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయి అని చెప్పేసి మనం చెప్పలేము. ఇవి ఏంటి అంటే జనరల్ ప్రెడిక్షన్. అరే ఫలానా ఈ రాశిలో పుడితే ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అని అంచనా మాత్రమే తప్ప ఖచ్చితంగా ఇదే ఉంటుంది అని చెప్పడానికి ఆస్కారం లేదు. నేనే కాదు, ఏ పండితుడు కూడా చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకు అనంటే ఇవి జనరల్ ప్రెడిక్షన్. ఫలానా ఈ రాశిలో పుడితే ఒక గ్రహ, ఇప్పుడు ఉదాహరణకు మేషరాశిలో పుట్టారనుకోండి, దానిపైన ఎవడి ప్రభావం ఉంటుంది అంటే గనక కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు. ఆ కుజుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ రకమైనటువంటి ప్రిడిక్షన్స్, అంటే జీవితంలో ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అని అంచనా వేసి చెప్పడమే ఈ రాశి ఫలితాల ఉద్దేశము తప్ప ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటటువంటి అంచనా మనం వేయలేము. అంచనా వేయాలి అంటే మనిషి పుట్టినటువంటి తేదీ, సమయము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ద్వారా మన లగ్న కుండలో ఒక లగ్నం ఏర్పడుతుంది. దాని నుంచి క్యాలిక్యులేషన్ వేస్తే నీ జీవితం ఇది అని ఖచ్చితంగా 100% చెప్పవచ్చమ్మా. ఇది దీని వెనక ఉన్నటువంటి రహస్యం. రైట్. సో ముందుగా మేషరాశి కదా గురుగారు. సో మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా కలిసి రాబోతుంది? ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి. మేషరాశి వారికి గనక చూసుకుంటే మేషరాశిలో జన్మస్థ గురువు ఉన్నాడు. ఎప్పుడైతే జన్మస్థ గురువు ఉంటాడో వాళ్లకు ఆశించినటువంటి ఫలితాలు అంతగా రావు. ఇప్పుడు 2024లో మళ్ళీ గురువు ఉగాది తర్వాత మారబోతున్నాడు. నిజానికి క్యాలెండర్ మారినంత మాత్రాన గ్రహ సంచారం ఎప్పటికీ మారదు. మనకు గ్రహ సంచారం ఎప్పుడు మార్పు చెందుతుంది అంటే ఉగాది తర్వాత, అంటే ఉగాదికి మనకు గ్రహ సంచారం అనేటటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటటువంటిది, ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, ఏ రాశి వారికి ఏ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మారేటటువంటి వాడే గురువు. ఈ గురువు మార్పు వల్ల ఒక గురువు గ్రహం మారితే 12 రాశుల యొక్క ఫలితాలన్నీ చేంజ్ అయిపోతాయి. అంత విశేషమైనటువంటిది ఈ గురు సంచారం. ఎందుకంటే గురువు దేనికి కారకుడు అంటే ఫైనాన్షియల్ రంగానికి కారకుడు. మన కంటికి కనిపించేది ఏది మనకు వశం కావాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక గృహప్రవేశం చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, మన జీవితంలో అభివృద్ధిలోకి రావాలన్నా గురు సంచారం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే
జాతకంలో ఏ గ్రహం బాగా లేకపోయినా గురుగ్రహం ఒక్కటి బాగా ఉంటే అతని లైఫ్ని మనం చేంజ్ చేసేటటువంటి అవకాశము మనకు ప్లానటరీ పొజిషన్ ద్వారా ఏర్పడుతుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది చాలా లోతుగా అబ్జర్వేషన్ చేయాలి. ఏదో పైన చూసాము, పైన ఈ గ్రహం బాగుంది కదా దీనికి ఈ రెమెడీ చేసేద్దాము అంటే అది కుదరదు. లోతుగా పరిశీలన చేసి అసలు మూలం ఇతనికి కష్టం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడ ఇతను రాంగ్ స్టెప్ వేశాడు, ఆ రాంగ్ స్టెప్ని గనక మనం సరిచేసినట్టయితే మళ్ళీ అతని జీవితంలో అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశము కనిపిస్తుంది. అందుకే మేషరాశి వారికి జన్మస్థ గురువు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 2024లో ఉగాది వరకు కొంచెం అనుకూలంగా ఉండదు పరిస్థితి. 2024 అంటే ఉగాది తర్వాత గురువు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఎప్పుడైతే వృషభ రాశిలో ప్రవేశం చేస్తాడో మేషరాశి వారికి ధనస్థానం అనేటటువంటిది బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాదులు కానీ అనేక విధములైనటువంటి ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము మేషరాశి వారికి ఉగాది తర్వాత కనిపించబోతుందమ్మా. సో గురుగారు ఈలోగా మరి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా స్పెషల్ గా ఉన్నాయా మేషరాశి వారికి? మేషరాశి వారికి కనుక చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ హెల్త్ పరంగా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ అప్పు చేసుకోలేనటువంటి వారు కూడా అప్పుల ఊబిలో కూడుకుపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికి పడితే వారికి షూరిటీ ఉండకూడదు. ఎందుకంటే మంచితనానికి పోయి చేతికి చిప్ప తెచ్చుకొని వచ్చేటువంటి అవకాశం మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు మంచి చేద్దామనేటటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి పడితే వారికి షూరిటీ ఉండడం కానీ లేదా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ. ఎందుకంటే చాలా మంది ఇట్లా నమ్మి డబ్బులు ఇస్తారు, అయ్యో చాలా రోజుల నుంచి తెలుసు కదండి ఒక ₹1,00,000 అవసరం పడిందని టక్కని తీసి ఇచ్చేస్తుంటారు. మళ్ళీ అవి తిరిగి రాబట్టుకోవడం అనేటటువంటిది మేషరాశి వారి జాతకంలో ఉండదు. కనుక మేషరాశి వారు ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించాలి. లేదు అంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అదే రకంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఉంటారు, వైద్య రంగంలో ఉన్నటువంటి వారు ఉంటారు. ఇలా ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే ఆర్థిక విషయంలో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్గా ఇప్పుడు గనక వాళ్ళు గెటాన్ కాకపోతే గనక ఈ 2024లో ప్రతి నెల ఇక కష్టం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో మొదలవుతూనే ఉంటుంది. అంటే వాళ్ళు బీజం వేసుకున్నట్టే ఇక అది మహావృక్షమై వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఆర్థికమైనటువంటి విషయంలో డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళ లైఫ్ అనేటటువంటిది హ్యాపీగా ఉంటుంది. ఈ లోపల వాళ్ళు అరిష్ట నివారణ తంత్రము అనేటటువంటి ఒక యాగం ఉంటుంది. అరిష్టము అంటే డబ్బు లేకపోవడము ఒక అరిష్టము, అదే రకంగా ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం ఒక అరిష్టము, అలాగే ఈ జీవితంలో ఎంత కష్టపడ్డటువంటి దానికి ఫలితం రాకపోవడము ఒక అరిష్టము. జీవితంలో మనం చాలా కష్టపడుతున్నామండి, ఎంత కష్టపడ్డా మా జీవితం ఇలాగే ఉంటుంది, ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుందండి, మేము అభివృద్ధిలోకి రాలేకపోతున్నాము అనడం కూడా ఒక అరిష్టమే. కాబట్టి ఇన్ని అరిష్టాలన్నీ కూడా మేషరాశి వారికి వెంబడపడుతూ ఉంటాయి. కనుక ఇలాంటి అరిష్టాల నుంచి అధిగమించాలి, వాటిని దాటుకొని వెళ్ళాలి అంటే గనక దానికి చక్కనైనటువంటి నివారణ ఉపాయము అరిష్ట నివారణ తంత్ర మహాయాగము. ఈ అరిష్ట నివారణ తంత్ర మహాయాగం అనేటటువంటిది వాళ్ళ లైఫ్లో ఒకసారి చేసుకుంటే ఇక రాబోయేటటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకునేటటువంటి అవకాశం లేదా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయండి. ఇది ఒకటి చేసుకుంటే మేషరాశి వారికి అన్ని బాగుంటాయండి. రైట్, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు జనవరిలో సంక్రాంతి కీడు దినాలు అంటాము. కీడు అంటే ఏంటంటే అరిష్టములు జరిగేటటువంటివి. ఆ సమయంలో మనము జనవరి 10వ తారీఖు రోజున సామూహికంగా మనం భాగ్యనగర్లోనే అరిష్ట నివారణ తంత్ర మహాయాగం అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మామూలుగా ఇండివిజువల్గా చేసుకునేటటువంటి వారు ఇండివిజువల్గా చేసుకోండి. లేదు మేము అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేము అని అంటే కనుక దీనిని సామూహికంగా చేస్తారు కాబట్టి అక్కడ చేసుకుంటే గనక తప్పకుండా వాళ్లకు సకల అరిష్టములన్నీ దూరం అయిపోయి మేషరాశి వారు హ్యాపీగా ఉంటారు, సుఖంగా ఉంటారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.